నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నటికుమార్ గారు, ఎప్పుడు అవైలబుల్గా ఉండే మీరు కూడా మిమ్మల్ని పట్టుకోవటం నాకు గత 3 4 రోజుల నుంచి తలకు మించిన భారం అయిపోయింది. మీరున్న నిజంగా మీరున్నంత బిజీగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఉండలేదేమో. అయిపోయినంటే మీకు ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. ఇంకా అదే. మీకు ఇచ్చిన తర్వాత నేను ఏదేనండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నటికుమార్ గారు, అంటే మనం అంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఈ థియేటర్ ఇష్యూని కొంచెం ఎక్కువ ఎగ్జాజరేట్ చేశారు, ఆయన అనవసరంగా ఆయన మీదకి లాక్కున్నారు అని. కానీ అంతటిదాకా ఒకలా ఉన్న క్యారెక్టర్ ఒక్కసారి ఆర్ నారాయణమూర్తి రాగానే మొత్తం కంప్లీట్ గా మారిపోయింది సార్. ఆర్ నారాయణమూర్తి గారు అంటే మనందరికీ కూడా చాలా గౌరవం ఉంటుంది సార్. అంటే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ బయట కావచ్చు, ఒక మనిషి నిజాయితీగా నిలబడతాడని ఆర్ నారాయణమూర్తి గారి మీద అంత గౌరవం అవును, ఉంటుంది. అవును. అండ్ ఏ విషయానైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారని ఉంటుంది. నాకు 35 years స్నేహితుడు కూడా. ఇద్దరం ఆ, గురుగారి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి యా. మాకు మాకు స్నేహితుడు ఆయన. కానీ ఇద్దరం అలాంటి చిన్న సినిమా నిర్మాతల కోసం పోరాడిన వాళ్ళని లాస్ట్ లాస్ట్ దాకా పోరాడుతూనే ఉన్నాం ఆయన ఇద్దరం కలిపే. అవును, కానీ అలాంటి ఆర్ నారాయణమూర్తి గారు సార్ ఎందుకో ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పుతున్నారేమో అనిపిస్తా ఉందన్నమాట. ఎందుకంటే ఒకసారి కాదు, పలుసార్లు ఆర్ నారాయణమూర్తి గారు ఓపెన్ గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మద్దతుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అది మనం మొన్న కూడా చూసాం. అది ఏదో సరే, 1 2 సార్లు ఆయన భావజాలం అటు ఉందేమో అనుకున్నాం. కానీ ఈ థియేటర్ ఎపిసోడ్ లో చూస్తే మాత్రం క్లియర్ గా ఆర్ నారాయణమూర్తి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని అవమానించడానికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయడానికి వచ్చారన్నది అయితే క్లియర్ గా అయిపోయింది. ఆయన ఎజెండా కూడా వైఎస్ఆర్సీపీ ఎజెండా మోసుకొచ్చారన్నది అయితే క్లియర్ గా అర్థమవుతా ఉంటుంది. ఆర్ నారాయణమూర్తి లాంటి మనిషికి మనిషికి అలా ఎందుకు అవ్వాల్సి వచ్చింది? అండ్ ఎస్పెషల్లీ ఆయన చిన్న సినిమాలు థియేటర్లో సక్సెస్ అనుకునే మనిషి. అలాంటి మనిషి తన భావజాలం మార్చుకొని మీరు అన్నట్టు కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు సార్? నాకు అదే బాధ అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒక పార్టీకి కొమ్ము కాయొచ్చు, ఆయన ఒక పార్టీకి కొమ్ము కాయొచ్చు, కానీ ఆయనకి ఒక భావజాలాలు ఏంటంటే కమ్యూనిస్టు భావాల్లో ఆయన పేదవాడి కోసమే పుట్టాను, పేదవాడి కోసమే బతికాను, రైతు కోసమే పుట్టాను, రైతు కోసమే ఉన్నాను. ఎందుకంటే మనం ఈ రైతు జెండా మాది. ఈ మొత్తం టోటల్గా ఏదైతే సినిమాలు ఆయన తీసే సినిమాలు కూడా ఆ టైప్లో సినిమాలు తీసి జనాల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమాలు చేసే వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి ఆర్ నారాయణమూర్తి. అలాంటిది మనం 2023లో జరిగిన సిచ్యువేషన్ చూసుకోండి. 2023లో జరిగిన సిచ్యువేషన్ నుంచి మనం ఇప్పుడు నిన్న జరిగిన సిచ్యువేషన్ చూస్తే ఆయన భావజాలాలు మారాయి, ఆయన ఆలోచన మారినట్టు అనిపించింది. ఎందుకంటే చిరంజీవి గారు, ఆర్ నారాయణమూర్తి గారు, పోసాని కృష్ణమురళి గారు, ఆలీ గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, సో మెనీ ఆర్టిస్టులు అందరూ కలిపి మొత్తం ఒక ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ హాఫ్ కిలోమీటర్ ఆయన ఆపడం, అక్కడి నుంచి పైనుంచి నడిపించుకొని వెళ్ళడం, నడిపించుకొని వెళ్ళిన తర్వాత లోన మీటింగ్ లో మొత్తం టోటల్ గా మా అందరి కోసం, మా అందరి సినిమా నిర్మాతల కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం, బాగు కోసం చిరంజీవి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, సార్ మా సినిమా బతికించడం కోసం, సినిమా నిలబడటం కోసం మమ్మల్ని హెల్ప్ చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ అని చెప్పి చేతికి దండం పెట్టారు. చేతి దండం పెట్టి ప్రతి నమస్కారం కూడా అవతల నుంచి రాలేదు. ఓకే, అది మళ్ళా తీసి అన్నిట్లో సోషల్ మీడియాలో పెట్టారు వైసీపీ వాళ్ళే. ఓకే, దాన్ని కూడా అది అయిపోయిన తర్వాత అక్కడ బయటకు వచ్చారు, మైకులో మాట్లాడారు, మొత్తం టోటల్ గా జీవో కోసం అయిపోయింది. కానీ అక్కడ ఆ ఇష్యూలో 5వ షో అనేది చిన్న సినిమా నిర్మాతలకు ఆశ. 5వ షో అంటే 5వ షో ఉంటేనే చిన్న సినిమాలు నిలబడతాయి, మనుగడ ఉంటుంది. అలాగే మల్టీప్లెక్స్ లో 20% ఆక్యుపేషన్, రూపాయల టికెట్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే గాంధీ గారు పేదవాడి కళ, పేదవాడు బయట ఉండిపోకూడదు, థియేటర్ సినిమా చూడాలా. ఇది ఈ రెండు గవర్నమెంటే చేయాలా. ఇది గవర్నమెంట్ జియో పాస్ చేయాలి. మస్ట్ అండ్ షూట్ అండ్ స్మాల్ బడ్జెట్ మూవీ 1 షో 230 షో. ఈ రెండు ఆ రోజు అన్ని అయ్యాయి. కానీ ఆ రోజు మరి వీటి కోసం కానీ ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడటం కానీ, అలాగే చిరంజీవి గారికి అక్కడ అవమానం జరిగింది, అంతమందికి అవమానం జరిగింది, దాని మీద ఖండించడం కానీ, ఇవన్నీ ఏమీ జరగకుండా భీమా నాయక్ అనే సినిమా వైసీపీ టైంలో రిలీజ్ అయితే 100 రూపాయల టికెట్ అమ్ముతుంటే 35 రూపాయల టికెట్ అమ్మమని 125 థియేటర్ సీజ్ చేసేస్తే మొత్తం టోటల్ గా 125 థియేటర్ సీజ్ చేసి నరకం చూపించారు పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లో పడకుండా. చూపించేటప్పుడు మరి ఆర్ నారాయణమూర్తి గారు ఎక్కడున్నారు? పవన్ గారు చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు అక్కడే ఉన్నారు కదా, ఎందుకు స్పందించలేదు? అలాగే మొత్తం టోటల్ గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధించి థియేటర్ వాళ్ళని, ఇదే థియేటర్ దేవాలయం అన్న, థియేటర్లే దేవాలయం, అదే దేవాలయాల్ని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఆడను,
అని రాసి ఇస్తే థియేటర్ సీజ్ ఓపెన్ చేస్తా ఉన్నారు. పాపం అలాగే చేశారు అందరూ. అలాగే చేశారు కొంతమంది తప్పని పరిస్థితుల్లో. గచ్చదు. మరి ఆ రోజు ఆలీ గారు ఎక్కడున్నారు, ఆ రోజు పోసాని కృష్ణమూర్తి ఎక్కడున్నాడు, ఆ రోజు ఆర్ నారాయణమూర్తి ఎక్కడున్నాడు? నెంబర్ వన్. ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ ఇష్యూ ఏంటో తెలియదు, ఏంటో తెలియదు. 10 రోజులు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి 10 రోజులు అయిపోయింది. ఇవాళ ఆల్ ఆఫ్ ది సడన్ 10 రోజుల తర్వాత వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అది ఒక ఛానల్, ఏ ఛానల్ అయితే లైవ్ ఇచ్చిందో ఆ ఛానల్ పిఆర్ఓనే ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి అది అందరికీ తెలుసు, ఇంకా నేను దానికోసం వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టారు. ఆయన 10 రోజుల క్రితం ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కరెక్ట్ అనేది అల్లు అరవింద్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కరెక్ట్ అని దిల్ రాజు చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కరెక్ట్ అని అందరూ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టలేదే, దుర్గేష్ గారు ఎవరిని తిట్టలేదే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, యాజ్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని అంటూ. మీరు ఎప్పుడైనా మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారా? చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే పరిశ్రమ వాదా తీసుకొద్దాం అనుకుంటున్నాం, ఇండస్ట్రీని నిలబెట్టాలనుకుంటున్నాం, ఇండస్ట్రీని కాపాడాలనుకుంటున్నాం అని ఒకటి అన్నాడు. రెండోది గుత్తాధిపత్యం పోవాలన్నాడు. అంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ పేదవాడి కోసం మాట్లాడాడు. సామాన్యులకు రేటు ఉండేలా ఉండాలి అన్నాడు. క్యాంటీన్ రేట్లు తగ్గాలి అన్నాడు. ఇవన్నీ సామాన్యుడు పేదవాడికి, పేదవాడి తరఫున సపోర్ట్ చేశాడా, లేకపోతే కార్పొరేట్ కంపెనీ సపోర్ట్ చేశాడా, లీజ్ ఓనర్స్ సపోర్ట్ చేశాడా? మరి ఆయన్ని మీరు ఎందుకు ఖండించారు? ఇప్పుడు ఖండించాలంటే మనం పేదవాడి కోసం పోరాడుతున్నాం, చిన్న సినిమా కోసం పోరాడుతున్నాం, పర్సంటేజ్ సిస్టమ్ కోసం పోరాడుతున్నాం, గుత్తాధిపత్యం పోవాలని పోరాడుతున్నాం. నేను కానీ ఆర్ నారాయణమూర్తి గారు కానీ. మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది 10 రోజుల తర్వాత? అంటే మీ మోటివ్ ఏంటి? కుట్ర దాగి ఉంది అని మీరు అన్నారు. మీ దాంట్లో కుట్ర దాగి ఉందని నేనంట. ఎందుకంటే మీరు పర్సంటేజ్ సిస్టమ్ కోసం మాట్లాడడం తప్పలేదు, మీరు థియేటర్ కోసం మాట్లాడడం తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ పేదవాడి కోసం, పేదవాడికి ఎన్నుదండుగా ఉంటానన్నాడు, ఇది తినుబండారాలు తగ్గిస్తానన్నాడు, రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఇస్తానన్నాడు, మొత్తం టోటల్గా గుత్తాధిపత్యం పోవాలన్నాడు. మరి ఛాంబర్ త్రూ రావాలండి అన్నాడు. అంటే ఆర్గనైజేషన్ గౌరవించినట్టే కదా, ఆర్గనైజేషన్ గౌరవించాడు కదా. మరి ఇవన్నీ ఇచ్చినందుకు మీరు ఆయన మీద మీరు టార్గెట్ చేశారా? అంటే పవన్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు ట్రాక్ తప్పారు అని చెప్పడం కోసం మీకు ఇవన్నీ చెప్తున్నా. ఎందుకంటే నేను 10 రోజుల నుంచి నడుస్తుంది. మీరు అదే రోజు మీరు మరుసటి రోజు పెట్టుంటే బాగుండు, పెట్టలేదు. 10 రోజుల తర్వాత ఆల్రెడీ ఫుల్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు అత్తే సత్యనారాయణ గారు మాట్లాడిన తర్వాత, దిల్రాజు గారు మాట్లాడిన తర్వాత మేము అంతా ఫుల్ స్టాప్ చేసాం. ఫుల్ స్టాప్ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడడం వల్ల మొత్తం టోటల్గా మళ్ళీ తెరపైకి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ టార్గెట్ చేశారు. అంటే ఎవరి కుట్ర ఉంది ఇక్కడ? ఎవరిని మీరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు? అంటే నేను ఎందుకు చెప్తానంటే, భీమా నాయక్ అప్పుడు మీరు ఖండించలేదు, మీరు ఆల్రెడీ చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఖండించలేదు, మీరు ఆల్రెడీ మొత్తం అక్కడ కూర్చొని మీకు మైక్ ఉంది చేతిని పక్క చిరంజీవి గారు ఉన్నారు, ఇది తప్పండి, ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని ఒక మాట మీరు అల్లాపోయారు. ఈ రోజు మీరు ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆర్ నారాయణమూర్తి గారు. మీ వెనకాల ఎవరు పెట్టించారు ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పాలి. మిమ్మల్ని చిన్న నిర్మాత పర్సంటేజ్ కోసం ఎక్కడ అబ్జెక్షన్ చేయలేదు ఆయన, నేను సినిమా ఇండస్ట్రీ కోసం ఎవరు అబ్జెక్షన్ చేయలేదు ఆయన, ఎవరినైనా అన్నాడా? మరి మీరు ఎందుకు అది మీరు ఆ ట్రాక్ తప్పారు? మీరు అడిగిన భావాలు ఏంటి? ఆయన మీరు ట్రాక్ తప్పించారు అని చెప్పి హరిహర వీరమల్లు అండి తప్పు. హరిహర వీరమల్లు ట్రాక్ తప్పలేదు, మీరు ట్రాక్ తప్పారు అని నేను అంటాను. సార్, ఆర్ నారాయణమూర్తి గారు అంటే పోయినసారి వైఎస్ జగన్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఆర్ నారాయణమూర్తి గారు వెళ్ళి కలిశారు. మన ఎవరు చిరంజీవి గారితోనూ మహేష్ బాబు గారు అందరూ వెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా వెళ్ళి కలిశారు. కానీ నిన్న ఒక కామెంట్ చేశారు, నిజమైన ప్రభుత్వం అంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు మీ దగ్గరికి రప్పించుకోకూడదని. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకి ఆ మాట చెప్పాలనిపించలేదా సార్? సార్. అదే నేను అంటాను కదండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండేటప్పుడు నంది అవార్డుల కోసం ఈయన జ్ఞాపకం రాలే, ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. మీరు నంది అవార్డులు ఇవ్వాలి అని జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడే వచ్చింది ఆయనకి. ఉమ్. 5 సంవత్సరాలు నంది అవార్డుల కోసం కానీ, ఇది ప్రజల దగ్గరికి వెళ్ళాలి సార్, మీ తాడేపల్లిలో కూర్చోకూడదు, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలి అని ఆ రోజు మాట్లాడిన ఆర్ నారాయణమూర్తి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉదయం లేస్తే ప్రజల్లోనే ఉన్నాడు, లోకేష్ గారు ఉదయం నుంచి ప్రజల్లోనే ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ప్రజలతోనే మమేకం అవుతుంది, ప్రజలతో మాట్లాడుతుంది, ప్రజలతో పెన్షన్లు ఇస్తుంది, ప్రజలతోనే మాట్లాడుకుంటూ వస్తుంది.
మరి ఆ గవర్నమెంట్ ని మీరు నంది అవార్డుల కోసం ప్రశ్నిస్తున్నారు. మీరు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మీరు మా దగ్గర మమ్మల్ని రమ్మనకూడదని అంటున్నారు. ఇంకా నయ్యం, ఛాంబర్కి మీరు అందరూ వచ్చి మీ చీఫ్ మినిస్టర్ అందరూ వచ్చి కూర్చోండి, మేము మీకు ఏం కావాలో చెప్తామని అనలేదు. అది సంతోషం. అంటే ఇండైరెక్ట్ గా అదే అన్నట్టు అనుకోండి. నెక్స్ట్ స్టెప్ అదే అది సార్. కాదు కదా. అది పెద్దలకి మనం ఇచ్చే గౌరవం తెలుసండి. ఆయన హోదా చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండేటప్పుడు మన అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్ళి మా బాధని కష్టాన్ని చెప్పుకోవాలి. అండ్ డిప్యూటీ సీఎం గారికి కూడా మనం చెప్పుకోవాలి. సిటీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారికి కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ దీంట్లో దుర్గేష్ గారు మాట్లాడిన మాటలో ఒక తప్పు, రెండు తప్పులు ఉన్నాయి. దాన్ని ఒప్పుకోక తప్పదు. రెండోసారి లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా దిల్ రాజు గారికి మాట్లాడడం ఏంటండి? మీరు దిల్ రాజు గారికి కాదు మాట్లాడేది, మీరు ఎవరికి మాట్లాడాలి? ఛాంబర్కి మాట్లాడాలి ఏం జరుగుతుంది అనేది. మీరు దిల్ రాజు గారు చెప్పడం, ఆయన మీకు చెప్పడం అన్నప్పుడు ఛాంబర్ ఎందుకు, కౌన్సిల్ ఎందుకు? మళ్ళా ముందు రోజు మీరు మాట్లాడారు, ఎంక్వైరీ అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళా రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అయిపోయింది, ఇది ఏదో చిన్న చిన్న ఉన్నాయి, ఆ చిన్న చిన్నవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు కనుక దీంట్లో ఏమీ లేదు అని టైప్లో మళ్ళీ మాట్లాడారు. అంటే అక్కడ ఏమవుతుందంటే మీరే మాట్లాడారు ఎవరెవరో కంప్లైంట్లు ఇచ్చారని, మళ్ళీ మీరే ఆ విధంగా మాట్లాడితే బాగోదు దుర్గేష్ గారు. మీరు 100% ఓకే, మీరు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్, ఈ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కనుక మీరు దాని మీద స్టాండర్డ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు మాకు చెప్పే ఇది రైట్ ఉంది మీకు. ఎందుకంటే మేము తప్పు చేస్తున్నాం అంటే తప్పు జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మీకు కంప్లైంట్ ఇచ్చారు, ఇది మీరు సత్యనారాయణ గారు సస్పెండ్ చేశారు, అది మీ పార్టీ అంతర్గత వ్యవహారాలు. ఎందుకంటే ఆయన ఒరిజినల్ ఎగ్జిక్యూటర్ అండ్ ఒరిజినల్ డిస్ట్రిబ్యూటర్. కానీ మీకు అంతర్గత వ్యవహారాల్లో మీరు ఆయన పార్టీని సస్పెండ్ చేశారు, ఓకే. ఇవన్నీ కూడా ఈ పార్టీని తీసుకురాకూడదు. దిల్ రాజు గారు పార్టీని తీసుకురావడం కూడా తప్పే. మరి కళ్యాణ్ గారు, మరి నారాయణమూర్తి గారు ఆ మాట కూడా చెప్పాలిగా. దిల్ రాజు గారు తప్పు చేశారు, దిల్ రాజు గారు మీరు తప్పు చేశారు, పార్టీని ఎందుకు తీసుకొచ్చారు సార్ అని చెప్పాలి కదా. అది చెప్పకుండా మరి ఆయన మాట్లాడిన మాటను తప్పు పట్టట్లేదే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట మీరు తప్పు పడుతున్నారే, దుర్గేష్ గారి మాటను మీరు తప్పు పడుతున్నారే. నేనేమన్నంటే అక్కడ దిల్ రాజు గారా నట్టి కుమారా ఎవరికి, నేను తప్పు చేస్తే కూడా నన్ను దండించే తప్పులేదు. ఎవరు తప్పు చేసినా మాట్లాడండి, కానీ మాట్లాడేటప్పుడు నిజం ఉండాలి దాంట్లో. యా అంటే నిజం, అబద్ధం. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు దీంట్లో లేవనెత్తడంలో ఒక విధంగా చూసుకుంటే తప్పులేదు సార్. కానీ ఆయన ఇదే పని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా చేస్తుంటే ఈ రోజు ఆయనకు వ్యాలిడిటీ పెరిగేది. నేను వైసీపీ గవర్నమెంట్ లో నేను లేవనెత్తాను. భీమా నాయక్ మీరే యూట్యూబ్ లో నేను చూసుకోండి, భీమా నాయక్ తప్పు. ఆ రోజు వైసీపీ సపోర్ట్ లో ఉన్నాను నేను. వైసీపీకి సపోర్ట్ లో ఉంటే భీమా నాయక్ 100 రూపాయల టికెట్ అమ్మకుండా 35 రూపాయల టికెట్ అమ్మించడం తప్పు, థియేటర్ సీట్ చేయడం తప్పు, సినిమా ఇండస్ట్రీ మీద టార్గెట్ చేయడం తప్పు అని ఆ రోజు వైసీపీలో ఉండి కూడా ఖండించాను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని మాట్లాడుతుంటే వైసీపీలో ఉండి అమర్నాథ్, గురువారం అమర్నాథ్ గారు తప్పు మాట్లాడుతున్నారు, ఇష్యూ బేస్డ్ గా ఆయనతో మాట్లాడిన ఫ్యామిలీ ఊసుకు రావద్దు, వస్తే బాగోదు, తాట తీస్తా అని చెప్పాను. ఆ రోజు సపోర్టెడ్ వైసీపీ. అంటే మన గవర్నమెంట్ ఉంది కానీ మాట్లాడడం కాదండి. మనం ఎదుటి గవర్నమెంట్ ఉన్నప్పుడు తప్పుని ఎత్తి చూపిన వాడే నిజమైన మగాడు. ఎగ్జాక్ట్లీ. తప్పు ఎదుటివాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు తప్పు చూపించాలి, తప్పు జరిగినప్పుడు మనం చెప్పాలి 100%. మీరు ఇండస్ట్రియల్ ఆ రోజు చిరంజీవి గారి మీద జరిగిన అవమానానికి ఆ రోజు నేను ఎత్తి చూపింది నేను. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పకపోయినా ఈ రోజు ఆలీ గారిని కానీ అందరినీ ఆ గవర్నమెంట్ ఉంటప్పుడే యాంటీగా మాట్లాడాను. అంటే ఎందుకు మాట్లాడుతుందంటే నాకు రైట్ ఉంది, నేను ఆ గవర్నమెంట్ లో ఇవన్నీ కూడా ఎత్తి చూపాను కాబట్టి ఈ గవర్నమెంట్ లో కూడా నేను మాట్లాడి తప్పు జరిగిందని చెప్పడానికి నాకు రైట్ ఉందని చెప్పడానికి మీకు చెప్పాను అది. ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి గారు ఆ రోజే చెప్పున్నారు అనుకోండి, ఈ రోజు ఈ మాటలన్నింటిలో కూడా తప్పలేదు, ఆయన భావన చెప్పడంలో తప్పలేదు. కానీ ఆ రోజు ఆయన భావన చెప్పకుండా ఈ రోజు ఆయన భావన పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారని అర్జెన్సీ మీటింగ్ ప్రెస్ మీట్ 10 రోజుల తర్వాత పెట్టారు. అంటే ఆలోచించుకొని పెట్టారా? ఆలోచించుకున్నారా? పెట్టాలా వద్దని పెట్టారా, లేకపోతే ఎవరైనా పెట్టమంటే పెట్టారా? ఎవరైనా పెట్టిస్తే మీరు మాట్లాడారా? అనుమానాలు నాయి కావు, కిందన కామెంట్స్ చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న మాట. కాకపోతే ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు సార్, అంటే వైఎస్ఆర్సీపీలో ఒక నాయకుడు, ఒక మాజీ మంత్రి, గోదావరి జిల్లా నుంచి ఒక ఆయనకి సినీ పరిశ్రమలో విపరీతమైన అనుబంధం ఉంది, సో ఆయన ఎక్కువ కంట్రోల్ చేస్తున్నాడు అంటూ ఉంటారు. ద్వారంపూడి చంద్రశేఖర్ గారే ఎవరో పేరు చెప్తా ఉంటారు. అవునవును. అది ఎంత మటుకు నిజం సార్? అంటే ఆర్ నారాయణమూర్తి గారు కూడా ఆర్ నారాయణమూర్తి ఆయన కూడా ప్రెస్ నోట్ పంపించాడు. నాకు ఈ సినిమా ఫీల్డ్ 4 థియేటర్లు ఓనర్ ఆయన. ఓకే, రేషన్ బియ్యంలో కూడా ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన కోపం ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన కోపం ఉంది.
ఎందుకంటే ఆయన చేసే చీకటి వ్యాపారాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అడ్డుకుంటున్నారు అనేది ఒక ఆయన మీద ఉంది. కనుక సురేష్ బాబు గారు అండ్ దోర్పూర్ చంద్రశేఖర్ ఈజ్ పార్ట్నర్స్. వాళ్ళు పార్ట్నర్స్ కాబట్టి, సినిమా 4 థియేటర్ల ఓనర్ కాబట్టి, అక్కడ ఈస్ట్ గోదావరిలో పుట్టింది కాబట్టి అక్కడి నుంచి ఏదో కుట్ర దాగి ఉందన్నది మాత్రం వాస్తవం. అది ఎంక్వైరీ గవర్నమెంటే చెయ్యాలి, గవర్నమెంట్ చేస్తుంది. అది గవర్నమెంట్ చేసి నిజ నిజాలు ఆయన ప్రెస్ నోట్ పెట్టారు, నాకు సంబంధమే లేదు అని. అదేనండి, తప్పు చేసామని చెప్తారా ఏంటి కానీ. కనుక దాంట్లో ఆయన అన్నారు. అన్న తర్వాత ఆ, మరి ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ ఏంటి ఏంటో చూద్దాం. చూసిన తర్వాత మనం మరి మాట్లాడదాం. ఇంకొకటి కూడా దాంట్లో రాశారు ప్రెస్ నోట్లో, నట్టి కుమార్ గారు చెప్పింది మీరు ఎలాగేసేస్తారు, మమ్మల్ని కౌంటర్ తీసుకోవాలి కదా అని. ఎవరి ఛానల్ వాళ్ళు ఇష్టం అండి. నా అభిప్రాయం నేను చెప్పాను, నాకు వచ్చిన అనుమానం నేను చెప్పాను, అనుమానం నాకు వచ్చింది చెప్పాను. వెయ్యాలో వద్దు అనేది ఛానల్ ఇష్టం. ఒకవేళ ఆయన ఏమైనా తప్పు లేదు, నేనేమీ తప్పు చేయలేదు, ఏమీ చేయలేదు, అసలు నాకు ఏ తప్పు చేయలేదు, నేను నిజాయితీ పడిన అనుకుంటే ఆయన మీద లీగల్గా నా మీద ప్రొసీడ్ అవ్వచ్చు. ఐఎమ్ రెడీ. నేను ఏం మాట్లాడి ఆ మాట కట్టుబడి ఉన్నాను. నేను ఏం మాట్లాడి ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఇంతకుముందు రేషన్ బియ్యం కోసం మాట్లాడినప్పుడు కట్టుబడి ఉన్నాను, ఇప్పుడు కట్టుబడి ఉంటాను. ఎందుకంటే అనుమానం అన్నది తప్పులేదు. అనుమానం ఎందుకంటే సురేష్ బాబు గారు, మీరు థియేటర్ ఓనరు. రెండోది ఆల్రెడీ మీరు రెండు కలిపి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ అయ్యింది. కానీ ఇంతకుముందు మాటలు అలాగే మీకు ఆల్రెడీ పేరు నాని గారి మాటలు, పేరు నాని గారు చెప్తున్న మాటలు బట్టి, పేరు నాని గారి ప్రెస్ మీట్ బట్టి కుట్ర వైసీపీది ఉందని నాకు అనిపిస్తుంది. ఇది నేను మీ ముందు చెప్పాను. నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు ఆ, పేరు నాని గారు సినిమా చూడలేదు, ఫ్లాప్ సినిమా ఎలా చెప్పాడు? పే- అంటే సురేష్ బాబు చెప్పాడా? పేర్ని నాని గారికి ఎవరు ఒకే చెప్పాడు? పేర్ని నాని గారికి ఒకే ఒక టార్గెట్, పవన్ కళ్యాణ్ విమర్శించడం తప్ప ఆయనకి వేరే బాధ్యత ఉన్నట్లేదు వయసు. అది అయితే సినిమా ఫ్లాప్ అంటే మీ సినిమా వాళ్ళు ఎవరో చెప్పుండాలి, మీ మీ మిత్రులు ఎవరో చెప్పుండాలి సినిమా చూసి బాగోలేదని. ఒక సినిమాని ఇన్ని వందల కోట్లు, ఇన్ని లక్షల మంది వెయిటింగ్ ఉన్నప్పుడు మీరు ఒక ఒక నిర్మాతని దెబ్బతీసినట్టు కాదా? మీ ఒక పార్టీ, మీది కూడా ఒక పెద్ద పార్టీ అంటారు, చాలా మంది నిబద్ధత గల పార్టీ అంటారు, మొగటం లేని మహారాజు మీ నాయకుడు అంటారు. మరి అలాంటప్పుడు మరి ఎదుటివాడిని నష్టపరిచే పని మీరు చేయడం తప్పు కదా? మరి నేను అనుమానించడం తప్పు ఎక్కడుంది? ఇప్పుడు పేరు నాని మాట్లాడింది, దోర్పూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లస్ ఆల్రెడీ సురేష్ బాబు గారు, ఇవన్నీ నేను ఉన్న దాంట్లో నేను మాట్లాడడం తప్పు ఎక్కడుందని అడుగుతున్నా. సురేష్ బాబు గారు 17 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది వెళ్ళాలేసి అమ్మేద్దాం అనుకున్నాడు, దాన్ని గవర్నమెంట్ ఆపింది. ఆ కోపం కూడా ఉండొచ్చుగా, లేదా కోపం? ఇంకా అంటే నేను కొన్ని ఇష్యూస్ నేను వెళ్ళట్లే. ఎవరైనా నాకు లీగల్ నోటీస్ పంపించి ఎవరైనా పర్సనల్గా మాట్లాడితే దానికోసం మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి తప్ప, వాళ్ళు ఎవరైనా పర్సనల్గా తీసుకుంటే పర్సనల్గా నేను కూడా దాన్ని ఎదుర్కోగడానికి సిద్ధంగా ఉంటా. నాకు ఏ పార్టీ ఉంటుందో, ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందో ఎప్పుడు అనుకోలేదండి. ఐఎమ్ సింగల్, నేను రెడీ. నేను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగానే ఉంటాను. ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు, ముందు అడుగు వేసాను తప్ప వెనకడుగు వేయలేదు. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నాను. ఇది ఇది ఒక కంక్లూజివ్ ఎండ్కి వస్తే బాగుంటుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే ఆర్ నారాయణమూర్తి గారు ఆయనకున్న గౌరవాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఒక్కటే అంటానండి, ఆర్ నారాయణమూర్తి గారు అంటే గౌరవం ఉండేది, పేదలపాటి పెన్నిది, పేదల కోసమే కాపాడుతాడు, కార్మికుల పక్షపాతి, కార్మికులతోనే ఉంటాడు, పేదవాడి కోసం ఉంటాడు అన్న ఒక మాట ఏదైతే ఉందో, ఈ రోజు అది నిన్న ప్రెస్ మీట్ లో కార్పొరేట్ కంపెనీ కొమ్ము కాసి రూ. 300 పాప్కార్న్కి, రూ. 170 సమోసాకి, పార్కింగ్లకి, మా ఏదైతే రేట్లు ఉన్నాయో రేట్లకి వత్తాసు పలుకుతూ నేను ప్రెస్ మీట్ పెట్టాడో, ఆయన మీద పూర్తిగా ఉన్న గౌరవం అందరికీ పోయింది. ఇది మాత్రం నేను ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ఆయన దానికి ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో దాన్ని వినాలి తప్ప పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది 100% తప్పు. ఎందుకంటే వైసీపీ, నేను అంటున్నాను కదా, వైసీపీ తరపు నుంచి ఉన్నప్పుడు మాత్రం మీరు నంది అవార్డులు గుర్తు రాలేదు, మీకు ఇలాంటి చిరంజీవి గారిని అవమానించినప్పుడు గుర్తురాలేదు, భీమానాయక్ సీజింగ్ అప్పుడు గుర్తు రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేస్తుంటే గుర్తొచ్చాయి. మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గౌరవాన్ని, మీకు చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సార్ మీరు పని చేయాలి, అది చేయాలంటే అది చేస్తాను అన్నాడు మీ ఒక స్టేజ్ మీద. మీకు ఎక్కడో ఎనలేని గౌరవం ఇచ్చారు ఆర్ నారాయణమూర్తి గారికి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ గౌరవం ఇచ్చారు. కానీ ఆ గౌరవానికి, ఆయన మాట్లాడిన మాటలకి పొంతన లేదు. కాబట్టి దయచేసి ఆయన పేదవాళ్ళ పక్షాన, సిండికేట్ పక్షాన, గొప్పవాడి పక్షాన, పేదవాడి పక్షాన తేల్చుకోవాల్సింది ఆర్ నారాయణమూర్తి గారే. ఆయనకే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ యూ. మచ్.